వసంతవల్లరికి స్వాగతం. నిమీలిత నేత్రద్వయం సుప్రసిద్ధ శ్రవణంతో కథారచయిత్రి, దృశ్యం కేంద్ర సాహిత్య అకాడమీ వీణులతో అవార్డు గ్రహీత వీక్షణం శ్రీమతి వసంతవల్లరితో అబ్బూరి ఛాయాదేవి గారు సుసాధ్యం. రచించిన కథ బ్రహ్మాస్త్రం వింటారు. చిన్నప్పుడు మీగడ వెన్న ఇష్టంగా తినడం, అప్పుడప్పుడు అమ్మ చూడకుండా. నాన్నగారు ఎందుకైనా కోప్పడితే పిల్లిలా తలుపు వెనకాతల నక్కడం తప్పించి నాకు పిల్లికి ఏ విధమైన సంబంధం కానీ సంపర్కం కానీ లేదు చిన్నప్పటి నుంచి. ఓ పిల్లి మా ఇంట్లో పాలు కాచే దాలిగుంటలో పడుకునేది మధ్యాహ్నం. పొద్దున్నే కుండలో పాలు కాచి 10 గంటల ప్రాంతంలో దాలిగుంటలోంచి తీసి వంటింట్లో పెట్టుకునేది మా అమ్మ. మధ్యాహ్నానికి నిప్పు చల్లారిపోయాక దాలిగుంటలో పడుకునేది రాత్రి దాకా. ఆ పిల్లి ఏ రంగులో ఉండేదో నాకు గుర్తులేదు. దాన్ని ఎప్పుడూ పరిశీలనగా చూడలేదు. ఆ పిల్లికి ఎప్పుడూ ఎవ్వరూ పిలిచి పాలు పొయ్యలేదు. పెరట్లో పందికొక్కులు ఉండేవి కానీ ఇంట్లో ఎలకలంతగా ఉండేవి కావు. ఆ పిల్లి ఏం తిని ఏం తాగి బతికేదో నాకు తెలియదు. మా అమ్మకి మడి ఆచారం ఎక్కువ. అందుకని కుక్కల్ని పిల్లుల్ని మా ఇంట్లోకి ఏనాడూ రానివ్వలేదు. అలాగని మా అమ్మకి భూతదయ లేకపోలేదు. ఓ రోజు తెల్లవారుగట్ల మా అమ్మ మేలుకొలుపు పాటలు పాడుకుంటూ వంటింట్లో మజ్జిగ చేసుకుంటోందిట. అంతలో పెరట్లో నూతిలోంచి బుడుంగుమని శబ్దమైందిట. ఇంత పొద్దున్నే లేచి నూతిలో చాద ఎవరు వేశారు చెప్పమా అని ఆశ్చర్యపోతూ వెళ్ళిందిట. అప్పుడు నూతిలోంచి మ్యావ్ మ్యావ్ అంటూ వినిపించిందిట. పిల్లి నూతిలో పడిపోయి నూతి లోపలి అంచుని పట్టుకుని ఏడుస్తోందిట. మా అమ్మ జాలిపడి వెంటనే బాల్చి నూతిలోకి వేసి పిల్లి బాల్చి పట్టుకున్నాక తాడు మెల్లిగా పైకి లాగి పై గట్టుదాకా వచ్చాక మా అమ్మ చెయ్యి ముందుకు చాపి బాల్చీని అందుకోబోతుంటే ఆ పిల్లి భయపడిపోయి అమ్మ చేతిని కటుక్కును కొరికి ఒక్క దూకు బయటికి దూకి పారిపోయిందిట. పొద్దున్నే మేమంతా నిద్ర లేచేసరికి చేతికి కట్టుకుని కూర్చునుంది. ఏదో గృహ వైద్యం చేశారు. 2-3 రోజులయ్యాక చేతికి చీము పట్టింది, జ్వరం కూడా వచ్చింది. అప్పుడు మా నాన్నగారు డాక్టర్ని పిలుచుకొచ్చారు. చెయ్యి సలుపుతో జ్వర తీవ్రతతో చాలా బాధపడింది మా అమ్మ. 4 రోజుల పాటు మంచం దిగలేదు. అప్పటినుంచి పిల్లంటే భయం పట్టుకుంది నాకు. ఆదమరుపుగా ఉన్నప్పుడు వంటింట్లో దూరి పాలగిన్నె పెరుగుగిన్నె మూతలు పడగొట్టి పాలు పెరుగు కాజేస్తుందన్న భయమే కాకుండా దగ్గరికెడితే కరుస్తుందేమోనన్న భయం కూడా పట్టుకుంది నాకు. దూరం నుంచే ఏ కర్రో పుచ్చుకుని భయపెట్టడం తప్ప ఎప్పుడూ దగ్గరగా వెళ్ళలేదు ఇప్పటిదాకా. ఈ మధ్యనే రిటైర్ అయ్యాక కట్టుకున్న సొంతింట్లోకి ప్రవేశించాం. ఇల్లు విశాలంగా శుభ్రంగా ఉంది. తలుపులకి కిటికీలకి మెష్ కూడా పెట్టించాం, దోమలు ఈగలు దూరకుండా. కానీ ఎలా దూరేవో కానీ చిన్న చిన్న ఎలకలు రావడం మొదలెట్టాయి. మోరీలు ఎంత శుభ్రంగా మూసి ఉంచినా ఎలాగో ఏ సందులోంచో దూరొచ్చేసేవి. మా అత్తగారి దేవుడి మందిరంలోని అరటి పళ్ళు మొదలుకొని వంటింట్లోని ప్లాస్టిక్ డబ్బాల వరకు కొరికి చిల్లులు పెట్టడమే కాక బల్ల మీది న్యూస్ పేపర్లు అలమార్లలోని పుస్తకాలు చిత్రవధ చేయడం వరకు వచ్చింది వాటి ఆగడం. ఎలకల బోను పెట్టి వాటిని ఆకర్షించడం కోసం బ్రెడ్ ముక్కలు కూరగాయ ముక్కలు ఏం పెట్టినా బోను దాకా కూడా రాలేదు. ఉల్లిపాయ పకోడీలు మసాలా వడలు ఘుమఘుమలాడుతూ చేసి పెట్టిన 1-2 కక్కుర్తిపడి బోన్లో పడ్డాయే కానీ తక్కినవి మీ ట్రిక్కు మాకు తెలుసులే అన్నట్టు బోనుకేసి దూరం నుంచే చూసి చకచకా పరిగెత్తుకుపోయేవి. డ్రాయింగ్ రూములో అతిథులు కూర్చునుండగా ఎలక పిల్లలు యథేచ్ఛగా ఇటు అటు పరుగులెడుతుంటే సిగ్గుతో ముడుచుకుపోయేదాన్ని. ఎలకల మందు అన్నంలో కలిపి ఈ మూల ఆ మూల పెట్టమని ఎవరో సలహా ఇచ్చారు. కానీ మాకు పాటించబుద్ధి కాలేదు. తీరా ఏమోలో ఎలక చచ్చిపోయి మనకు కనిపించకుండా పోతే ఓ రోజు గడిచిందంటే ఇల్లంతా కంపు కొడుతుంది. ఎందుకొచ్చిన బాధ? ఏవో బుజ్జిముండలు ఇంట్లో కళకళ్ళాడుతూ తిరుగుతున్నాయి, పోనీలే అని సరిపెట్టుకుందాం అనుకున్నాను. మా అత్తగారు ఊరుకోలేదు. మరీ ఇంత చేతకాంతనం ఏమిటి? ముష్టి ఎలకల్ని కూడా అదుపులో పెట్టుకోలేరు? ఓ పిల్లిని 4 రోజులు ఇంట్లో వదిలేస్తే సరి, ఎక్కడ ఎలకలు అక్కడే మాయం అవుతాయి అండం మొదలెట్టారు. 4 రోజులు మా ఇంటికి రావే అంటే ఏ పిల్లి వస్తుంది? దాని పద్ధతిలో అది వస్తుంది. కానీ మా ఇంటికి ఎక్కడ చూసినా మెష్ తలుపులు కిటికీలు, లోపలికి దూరడానికి సందు లేదు. అటువంటి జైలు లాంటి ఇంట్లోకి రావడానికి ఏ పిల్లి సాహసిస్తుంది? పోని చుట్టుపక్కల తిరిగే ఏ పిల్లినైనా ఎలాగో తీసుకొద్దామంటే దాని దరిదాపులకి వెళ్ళడానికి నాకు భయం.
అదేమి చోద్యమమ్మా, పిల్లిని ఇట్టా పట్టుకుని అట్టా ఎలకని చూపిస్తే అదే నోట ఖర్చుకుపోతుంది అంటూ చాక్లెట్ కాగితం ఒలుచుకుని తినడం అన్నంత సులభమైనట్టుగా మాట్లాడేవారు మా అత్తగారు. నా బాధ చూడలేక మా వారు ఓ రోజున, ఆ సూర్యారావు గారి ఇంట్లో ఓ పిల్లి ఉంది, దాన్ని 4 రోజుల పాటు మన ఇంట్లో వదిలేయమని చెప్తాను అన్నారు. అడిగితే వాళ్ళు అలాగే అన్నారుట గాని తీసుకొచ్చి వదిలిపెట్టలేదు. ఓనాడు మధ్యాహ్నం బాల్కనీలో నిలబడి ఉండగా దూరంగా మొక్కల మధ్య ఒక పిల్ల మిలమిల్లాడుతూ కనిపించింది. నేను వెంటనే మ్యావ్ మ్యావ్ దా 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 అన్నాను, చెయ్యి ముందుకు చాచి. అది వెంటనే మూరెడు వెనక్కి పారిపోయి ఓ మొక్క వెనకాల నక్కి నాకేసి బిక్కుబిక్కుమంటూ చూసింది. నేను గబగబా వంటింట్లోకి వెళ్ళి ఓ ప్లేట్లో కొద్దిగా పాలు పోసి తీసుకొచ్చి బాల్కనీలో దానికి కనపడేలా పెట్టి దా దా అని పిలిచాను. మళ్ళీ అది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అలాగే గుడ్లు మిటకరించి చూస్తోంది. దానికి ఇంకా బాగా కనిపించేలా ప్లేట్లో ఉన్న పాలు కొన్ని చుక్కలు కిందకు ఒలకపోసి, చూడు దా ఇదిగో పాలు చూడు అన్నాను. అది కుతూహలంగా చూసిందే తప్ప ముందుకు రాలేదు. ఈసారి ఇంకోలా ప్రయత్నించాను. ఆ పాల ప్లేటును అక్కడే వదిలేసి నేను బాల్కనీలోంచి గదిలోకి వచ్చేసి తలుపులు దగ్గరగా వేసి తలుపు సందులోంచి గమనించడం మొదలెట్టా. ఆ పిల్ల అక్కడెవ్వరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత మెల్లిగా మొక్కల చాటు నుంచి యువతలకొచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ ఇటూ అటూ చూసుకుంటూ మెల్లిగా బాల్కనీ సమీపించింది. కొంచెం దూరంగా నిలబడి పాల ప్లేటు కేసి తదేకంగా చూసింది. నేను చప్పుడు చేయలేదు. అప్పుడది ముందుకొచ్చి పాల ప్లేటు దగ్గర వాసన చూసింది. ఓసారి ఇటూ అటూ చూసి పాల దగ్గర మూతి పెట్టి మరోసారి వాసన చూసింది. మెల్లిగా తాగడం మొదలెట్టింది. అది మొదలు రోజు ఏదో సమయంలో తోటలోకి వచ్చి బాల్కనీ కేసి చూసేది. వచ్చినప్పుడు నేను చూస్తే ప్లేట్లో పాలు పోసి బాల్కనీలో పెట్టేదాన్ని. నేను అక్కడి నుంచి తప్పుకున్నాక అది వచ్చి పాలు తాగేసి మూతి నాక్కుంటూ వెళ్ళిపోయేది. ఓసారి అది పాలు తాగుతుండగా మెల్లిగా తలుపు తెరుచుకుని 2 అడుగులు ముందుకు వేశాను. అది పాలు తాగడం ఆపి వెనక్కి తిరిగి నా వైపు చూసింది. నేను కదలకుండా అలాగే నిలబడ్డా. నేనేమీ చేయనని ధైర్యం వచ్చింది కాబోలు తాగడం కొనసాగించింది. ఓ రోజున చుట్టుపక్కల ఆడుకుంటున్న పిల్లలు ఆ పిల్లని పట్టుకోవడానికి ప్రయత్నించినట్టున్నారు. ఒక్క పరుగున మా బాల్కనీలోకి వచ్చి ఓ పూల కుండీ చాటున నక్కింది. నేను అది గమనించి మెల్లగా దాని దగ్గరికి వెళ్ళాను. భయపడిపోతూ కుండీ పక్కన ముడుచుకుని కూర్చున్న ఆ చిన్ని పిల్లని చూస్తే నాకు భయం వేయలేదు, జాలేసింది. కింద కూర్చుని దాని వీపు మీద మృదువుగా తాకాను. అది మరింత ముడుచుకుని వెనక్కి జరిగింది. నేను ఇంకొంచెం ధైర్యం చేసి దాన్ని నిమరడం మొదలుపెట్టాను. వీధిలో దాన్ని పట్టుకోవాలని చూసిన పిల్లలు గేటు దగ్గర చేరి, అది మీదా ఆంటీ అన్నారు. మాదైతే ఎంత బాగుండు అని మనసులో అనుకుని అవును అన్నాను పైకి. దాని పేరేమిటి ఆంటీ అని అడిగారు. దీని పేరు బ్రౌనీ అన్నాను టక్కున. ఆ పిల్ల లేత బ్రౌన్ కలర్లో ఉంది. చూడగానే ఆ పేరు తట్టింది. నామకరణం జరిగిన ముహూర్తం మంచిదేమో, బ్రౌనీ మా ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంది. అది బాల్కనీలోకి వచ్చి మ్యావుమని పిలిచినప్పుడల్లా నేను తలుపు తెరిచేదాన్ని. ముందు అనుమానంగా, తర్వాత ధైర్యంగా లోపలికి వచ్చేది. పాల ప్లేటు వంటింటి గుమ్మం అవతల పెడితే వచ్చి తాగేసేది. క్రమక్రమంగా పాలు అన్నం, పెరుగు అన్నం కలిపి పెడితే తినేది. తర్వాత దాన్ని కాసేపు ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్తూ తల, వీపు, మెడ నిమిరేదాన్ని. ఎంతసేపైనా నిమిరించుకునేది. మెడ నిమురుతూ ఉంటే ఆవు దూడలాగా, మేకపిల్లలాగా ఇంకా బాగా నిమురు అన్నట్టు మెడ ఇంకా పైకెత్తేది. కబుర్లు చెప్పడం అంటే అదే బుజ్జగిస్తూ మాట్లాడడం మానేసి నిశ్శబ్దంగా అలా నిమురుతూ ఉంటే టక్కున తల పైకెత్తి నాకేసి చూసేది. నాతో కబుర్లు చెప్పడం ఆపేశావే అన్నట్టుగా. దాని మూతి ఎర్రటి పెన్సిల్తో వంపుగా గీసినట్టు ఉండేది. దాని మెడ, పొట్ట తెల్లగా, మెత్తగా, సిల్క్లా ఉండేవి. పొట్ట మీద నిమిరితే మాత్రం కితకితలు పెట్టినట్టు ఉండేదేమో. వెంటనే నిటారుగా లేచి కూర్చుని ఒళ్ళంతా నాక్కునేది. చాలా హడావిడిగా పనిలో ఉన్నట్టు నా ఉనికిని కూడా పట్టించుకోకుండా నా ఒళ్ళో కూర్చుని తన ఒళ్ళంతా నాక్కునేది. చేతిని అంటే అదే ముందు కాలిని నాలుకతో తడి చేసుకుని ఆ తడితో ముఖమంతా తుడుచుకునేది. చెంపలు, చెవులు అన్నీ శుభ్రం చేసుకునేది ఆ తడితో. ఓ రోజున అది నా ఒళ్ళో ఉండగా బీరువా కింద ఎలక దూరడం చూశాను.
నేను ఒక్క ఉదుటున లేచి పిల్లిని అలమారు దగ్గర వదిలా. పిల్లి కంగారుగా ఇటు అటు పరిగెత్తింది. నేను మూలనున్న గొడుగు తీసుకుని అలమారు కింద చప్పుడు చేశాను. ఎలక అలమారు కింద నుంచి బయటకొచ్చి గోడవారగా మరో మూలకి పరిగెత్తింది. అదిగోనే ఎలక, పట్టుకో పట్టుకో అని అరిచాను బ్రౌనీ కేసు చూసి. నా అరుపులకి చేతిలో గొడుగుని పరిగెడుతున్న ఎలక పిల్లని చూసి బ్రౌనీ మరింత గాబరా పడిపోయి బయటికి పారిపోవాలని చూసింది. కానీ కిటికీలు, బయటికి వెళ్లే తలుపులు అన్నీ మూసున్నాయి. అది గాబరాగా ఓ గదిలోంచి మరో గదిలోకి పరుగులెత్తింది తలదాచుకోవడానికి. ఈ వ్యవహారం అంతా గమనించి మా అత్తగారు నవ్వుతూ, ఎలకని చూసి భయపడే పిల్లిని ఎక్కడ సంపాదించావమ్మా అన్నారు. వారం రోజుల నుంచి గమనిస్తున్నారు ఆవిడ. రోజు నేను దానికి పాలు, అన్నం పెట్టడం, ఒళ్ళో కూర్చోపెట్టుకుని దాని ఒళ్ళు నిమురుతూ దాంతో కబుర్లు చెప్పడం. పిల్లిని ఎలకలున్న చోట వదిలేయాలి గాని దాని కడుపు నిండా పాలు పోసి ముద్దు చేస్తారా ఎవరైనా అని బుగ్గలు నొక్కున్నారు ముందు. ఆవిడన్నట్టుగానే ఆ పిల్ల ఎలకని పట్టుకోవడానికి ప్రయత్నించకపోవడంతో ఆవిడికి ఇప్పుడు వేళాకోళంగా ఉంది. కాసేపు అయ్యాక బ్రౌనీ ఎక్కడుందా అని అన్ని గదుల్లోనూ మూలమూలా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. డ్రాయింగ్ రూమ్లో దివాన్ కింద ఏమైనా దూరిందేమోనని నేను బాగా వంగి, బ్రౌనీ ఎక్కడున్నావే అన్నాను. అంది కింద నుంచి, ఇక్కడున్నాను అన్నట్టుగా. బ్రౌనీ అంటే తనేనని దానికి అర్థమైందో, నా గొంతు గుర్తుపట్టి అందో గాని నేను పిలవగానే పలికినందుకు సంతోషం కలిగింది నాకు. తలుపు తెరిచి, ఇవాళకి ఈ నిర్వాకం చాలే, బయటికి పో అన్నాను. థ్యాంక్ యూ అన్నట్టు మ్యావ్ అని ఒక్క పరుగున బయటికి వెళ్ళిపోయింది. అది ఎలకల్ని పట్టకపోయినా ఇంట్లో మ్యావ్ మ్యావ్ అంటూ తిరుగుతూ ఉంటే ఎలకలు కనపడడం కొంచెం తగ్గినట్టే అనిపించింది. పాలు పోయడం కాస్త ఆలస్యం అయితే చాలు మ్యావ్ 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 అంటూ కాళ్లల్లో అడ్డం పడి హడావిడి చేసేది. అది అలా అంటుంటే అమ్మా 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 అంటున్నట్టే అనిపించి మురిసిపోయేదాన్ని. కానీ బ్రౌనీ ఇంట్లో చనువుగా తిరగడం మా అత్తగారికి ఏమో నచ్చలేదు. ఇదివరకు దేవుడి మందిరంలో ఆవిడ పెట్టిన అరటిపళ్ళు ఎలకలు కొరికేస్తున్నాయని మొత్తుకునేవారు. ఇప్పుడు పిల్ల ఆ మందిరంలోకి దూరి విగ్రహాలన్నింటినీ క్రింద మీద పడేస్తోందని గోల పెడుతున్నారు. అది ఆవిడ గదిలోకి వస్తే చాలు కర్ర పుచ్చుకుని గదిమేస్తున్నారు. బ్రౌనీ రాత్రిళ్ళు ఇంట్లో ఉండేది కాదు. పగలంతా సాధారణంగా నా మంచం కిందో, డ్రాయింగ్ రూమ్లో దివాన్ కిందో పడుకునేది. ఎవరైనా వీధిలో బెల్ కొడితే నేను గబగబా తలుపు తీయడానికి వెడుతుంటే అది కూడా చెంగున నా కాళ్ల చుట్టూ మెలికలు తిరుగుతూ నాకు అడ్డొస్తూ నన్ను నడవనిచ్చేది కాదు. దాన్ని చేతుల్లోకి తీసుకుని అలాగే పట్టుకుని తలుపు తీస్తే గుమ్మంలో కనిపించిన వాళ్ళని చూసి మళ్ళీ చెంగున నా చేతిలోంచి దూకి ఏ మూలకో పారిపోయేది. ఓ రోజున నేను మంచం మీద పడుకుని చదువుకుంటూ ఉంటే పెద్దగా అలికిడయింది. ఏమిటని చూస్తే బ్రౌనీ నోట్లో ఓ ఎలకని కరుచుకుని అటూ ఇటూ కంగారుగా పరిగెడుతోంది. నేను ఉత్సాహంగా, ఏమండి బ్రౌనీ ఎలకని పట్టింది, చూడండి చూడండి అని అరిచాను. మా అత్తగారు ఆయన చెరో గదిలోంచి వచ్చారు హడావిడిగా నా కేకలు విని. వాళ్ళని చూడగానే బ్రౌనీ మరింత కంగారు పడిపోయి బీరువా కిందకి దూరింది. ఎలకని చంపి ఇంట్లో తింటుందేమోనన్న భయంతో తలుపులు తీశాను బయటికి పంపేయడానికి. కానీ అది ఎంత పిలిచినా బీరువా కింద నుంచి బయటికి రాలేదు. మా అత్తగారు తన చేతికర్ర పుచ్చుకుని బీరువా కింద టకటకలాడిచ్చారు. అది హడలిపోయి యువతలికి పరిగెత్తుకొచ్చింది, నోట్లో ఎలకతో సహా. కానీ మేము తెరిచిన తలుపు గుండా బయటికి పోవడానికి బదులు మా అత్తగారి గదిలోకి దూరి ఆవిడ బీరువా కిందకి చేరింది. ఆవిడ మరింత కోపంతో కర్ర టకటకలాడిచ్చారు. కర్రతో బీరువా కింద పొడిచారు. ఆ దెబ్బకి బ్రౌనీ ఆ ఎలక పిల్లని పారేసి బయటికి పారిపోయింది. ఆ ఎలక పిల్ల అప్పటికే సహం చచ్చి ఉంది. దాన్ని చీపురుతో తీసుకెళ్ళి తోటలో ఓ మూలకి విసిరేశాను. బయట ఏం తిని వచ్చిందో ఓ రోజున బ్రౌనీ డోకొస్తున్నట్టు బాధపడుతోంది. దాన్ని తోటలోకి తీసుకెళ్ళి ఎదురుగా దాన్నే చూస్తూ నిలబడ్డాను. అది అటూ ఇటూ వాసన చూస్తూ తిరిగి ఓ చోట గడ్డి ఉంటే 4 పరకలు కొరికి తింది. నేను తెల్లపోయాను. పిల్లి కూడా గడ్డి తింటుందని అప్పటి వరకు నాకు తెలీదు. గడ్డి తిన్న కాసేపటికి డోక్కుంది. తర్వాత కొంతసేపటికి తేరుకుంది. పాలు పోస్తే తాగలేదు. బాల్కనీలో తూము దగ్గర నిలవ ఉన్న నీళ్లు చప్పరించి గోడవారనే సొమ్మసిల్లి పడుకుంది. ఆ తర్వాత కూడా బ్రౌనీ సరిగ్గా పాలు తాగేది కాదు, చిక్కిపోతోంది. దానికి ఎటువంటి ఆహారం ఇవ్వాలో, ఎలా బొద్దుగా చేయాలో తెలియక
పిల్లుల మీద ఒక ఇంగ్లీష్ పుస్తకం కనిపిస్తే కొని మరీ చదివాను. ఆ పుస్తకంలో పిల్లుల గురించి అన్ని ప్రాథమిక విషయాలతో పాటు వాటి స్వభావాల గురించి, ప్రవర్తన గురించి ఎన్నో ఆసక్తిదాయకమైన సంగతులున్నాయి. ఎక్కడైనా నేల మీద నీళ్లు సన్నగా మెలికలు తిరుగుతూ పారుతుంటే బ్రౌనీ దూరంగా నిటారుగా కూర్చుని తదేకంగా ఏదో విచిత్రాన్ని చూస్తున్నట్టు చూసేది. నీళ్లు ఎటువైపుకు పారుతూ ఉంటే అటువైపుకి తను కూడా పరిగెత్తి దాన్ని దీక్షగా చూసేది. అది ఎలా చూస్తోందో చూడండి, ఎంత ముద్దుగా ఉందో అలా చూస్తుంటే అని మా వారికి చూపించేదాన్ని. అది మా బ్రౌనీ ప్రత్యేకత అనుకున్నాను. కానీ పిల్లిపిల్లలన్నీ నీటి ప్రవాహాన్ని అలాగే వింతగా చూస్తాయని పుస్తకంలో రాసుంది. గుమ్మం తెరల కుచ్చిళ్ళు పట్టుకుని వేళ్లాడడం, ఏదైనా తాడు వేలాడుతుంటే ఎగిరి దాన్ని పట్టుకోవడం, చిన్న ప్లాస్టిక్ బంతి, మూత, పెన్సిలు లాంటి వాటితో ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకోవడం చూడముచ్చటగా ఉండేది. వాటికి తిన్నది అరక్కపోతే గడ్డి తిని జీర్ణకోశాన్ని అవే చక్కబరుచుకుంటాయని, సాధారణంగా వాటి వైద్యం అవే చేసుకుంటాయని, పిల్లలకు సహజంగా శుభ్రత ఎక్కువని, నాలుకతో ఒంటిని శుభ్రం చేసుకుంటాయని, వాటికి ఎవరూ స్నానం చేయించకూడదని, అవి మట్టిని కాలితో తవ్వి చిన్న గుంట చేసి ఆ గుంట మీద కూర్చుని దొడ్డికి వెళ్ళి ఆ తర్వాత కాలుతో చుట్టూ ఉన్న మట్టిని తోసేసి ఆ గుంటని కప్పేస్తాయని, ఇలా ఎన్నో అంతవరకు నేను గమనించి తెలుసుకోని విషయాలని పుస్తకం చదివి తెలుసుకున్నాను. ఆడపిల్లులకి మగపిల్లులకి తేడా తెలుసుకోవడం ఎలాగో ఆ పుస్తకం ద్వారానే తెలిసింది. మా బ్రౌనీ ఆడపిల్లి. నేను ఆ పిల్లి మీద ఏమాత్రం ప్రేమ చూపించినా మా అత్తగారి కోళ్ళు మండేది. పిల్లిని పెంచకూడదు, కళ్ళు పోతాయి అన్నారు ఓసారి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందని విన్నాను కానీ పిల్లిని పెంచితే కళ్ళు పోతాయని ఎప్పుడూ వినలేదు అన్నాను. అయ్యో, నీకు తెలీదు, పిల్లెప్పుడూ యజమాని కళ్ళు పోవాలని కోరుకుంటుంది అన్నారు. పిచ్చిముండ, దానికన్ని ఆలోచనలు ఎక్కడుంటాయండి అన్నాను నవ్వేస్తూ. నా నవ్వు చూసి ఆవిడ కుడుకు మొత్తం వచ్చిందేమో, దాంతో ఆ ముష్టి పిల్లిపాటి చేయలేదు కదా నా బ్రతుకు అంటూ గొణుక్కుంటూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోయారు. ఆవిడ కంటి చూపు క్రమంగా తగ్గడానికి కారణం ఆ పిల్లేనని ఆవిడ నమ్మడం మొదలెట్టారు. ఆవిడ ఆనందం కోసం బ్రౌనీని పంపించేద్దామన్నా అది వదిలేదు కాదు. తలుపు తెరిచినప్పుడు కాస్త సందు దొరికితే చాలు లోపలికొచ్చేసి నా కాళ్ల వెనకాలే పడేది. నేను కుర్చీలో కూర్చుంటే చెంగున ఎగిరి నా ఒళ్ళో కూర్చునేది. మంచం మీద పడుకుంటే నా తలగడా పక్కన సర్దుకుని పడుకునేది. ఓ రోజున ఆయన స్నానానికి వెడుతూ మంచం మీద తెల్లని ఇస్త్రీ ధోవతి మడత పెట్టుకుని వెళ్ళారు. బ్రౌనీ వెళ్ళి ఆ తెల్లని ధోవతి మడత మీద ముడుచుకు పడుకుంది. ఆయన స్నానం చేసి వచ్చేసరికి ఆయన అరుపులు పెడబొబ్బలు విని వంటింట్లోంచి ఒక్క పరుగున వెళ్ళాను ఏమిటోనని. ఈ వెధవ పిల్లిని అవతల బారే, న్యూసెన్సు, ఊరుకుంటున్న కొద్దీ మరీ నెత్తికెక్కిస్తున్నావు అంటూ అరిచారు. మా అత్తగారు ఆయనకి వంత పాడారు. ఇంత హడావిడి జరుగుతున్నా బ్రౌనీ కదలకుండా మెదలకుండా హంసతూలికా తల్పం మీద పడుకున్నట్టు హాయిగా పడుకుంది. బ్రౌనీ లే అన్నాను దాని వీపు మీద తట్టి. నాకిక్కడే బాగుంది, నేను కదలను అన్నట్టు నా వైపు ఒక్క చూపు చూసి ఇంకాస్త ముడుచుకుంది. ఉరిమి చూస్తున్న మా వారి చూపుల్ని భరించలేక ఉక్రోషంతో బ్రౌనీ మెడ మీద తోలు పట్టుకుని దాన్ని తీసుకెళ్లి బాల్కనీలోంచి తోటలోకి విసిరేశాను. నేను వెనక్కి వెళ్ళి తలుపులు వేస్తుంటే ఎప్పుడొచ్చిందో మెరుపులాగా బ్రౌనీ నా కాళ్ల సందునే నక్కింది. ఇహ అయినట్టే సంబడం అంటూ మూతీ చేతులు తిప్పుకుంటూ మా అత్తగారు ఆవిడ గదిలోకి వెళ్ళిపోయారు. ఓ రోజు సాయంకాలం పేరంటానికి వెళ్ళాను. పక్క వీధిలో తెలిసిన వాళ్ళింటికి. సీమంతం పేరంటం. తతంగమంతా పూర్తయ్యేసరికి 1 గంట పైగా పట్టింది. తిరిగి ఇంటికి బయలుదేరేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఇంటికి వెళ్ళి బెల్లు నొక్కాను. తలుపు తీస్తూనే గై గైమని అరిచారు ఆయన. ఏమంటున్నారో ఏమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు. బిక్కుబిక్కుమంటూ లోపలికి అడుగుపెట్టి ఏమైంది అన్నాను. మా అత్తగారికి భోజనానికి ఆలస్యం అయిపోయి బీపీ ఎక్కువైపోయిందేమోనని భయపడ్డాను. కానీ ఆవిడ డ్రాయింగ్ రూములో కర్టను ఒత్తిగించి తొంగి చూస్తున్నారు మా కేసి. బ్రౌనీ ఏమన్నా పాడు చేసిందా అన్నాను తప్పు చేసినట్టు కుంచుకుపోతూ. ఆ పిల్లిని ఎక్కడ పెట్టి వెళ్ళావో తెలుసా అని గర్జించారు ఆయన. ఎక్కడ పెట్టడం ఏమిటి అన్నాను నాకేమీ అర్థం కాక. నేను సాయంకాలం వంట పూర్తి చేసి పేరంటానికి వెళ్ళే హడావిళ్ళో అది ఎక్కడుందో కూడా చూడలేదు అని నసిగాను. అదే అంటున్నాను, ఎక్కడుందో చూసుకోనక్కర్లేదా, సింగారించుకుని బయటికి పోతే సరే అన్నారు వెటకారంగా. మా వారి మాటలకి వంత పాడుతూ
అనవసరంగా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్ను నయమే అంటూ దీర్ఘం తీశారు మా అత్తగారు. నా కొళ్ళు మండి, ఇంతకీ ఏమైందో చెప్పరే అని కసిరాను. ఆ పిల్లని నీ బీరువాలో పెట్టి తాళం వేసిపోయావు. నేను దాని అరుపులు చప్పుళ్ళు విని బీరువా తలుపు తీసా కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి చచ్చి ఉండేది. బీరువాలో ఉంటుందని కలగంటావా? ఇల్లంతా వెతికాను. ఆ తర్వాత నీ బీరువా తాళం కోసం వెతకలేక చచ్చాను అన్నారు రొప్పుతూ మావారు. అయ్యయ్యో, నేను పట్టుచీర కోసం బీరువా తెరిచినప్పుడు అందులో దూరినట్టుంది. నేను చూసుకోలేదు. బ్రౌనీ ఏది అన్నాను గాబరాగా. బ్రౌనీ సంగతి అలా ఉంచి ముందు ఆ బీరువా సంగతి చూడు. లోపల బట్టలన్నీ ఖరాబు చేసింది. ఈసారి అలాంటిది ఏదైనా జరిగితే దాన్ని నిన్ను కూడా వీధిలోకి విసిరేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వీధిలోకి వెళ్ళిపోయారాయన. నేను లోపలికి వెళ్ళి బీరువా తెరిచి చూశాను. అట్టడుగు అరలో బట్టలన్నీ కెలికేసున్నాయి. సర్దుదామని బయటికి లాగేసరికి కంపు కొట్టింది. వాటి మీద దొడ్డికి వెళ్ళినట్టుంది భయానికి. బట్టలు కూడా తడిసిపోయి ఉన్నాయి. వాటన్నింటినీ ఉతకడానికి తీసుకెళ్లి బాల్కనీలో బకెట్లో పడేశాను. తర్వాత బీరువా అరంతా ఫినైల్ పెట్టి తుడిచి ఆరబెట్టి పాడైన బట్టలన్నీ శుభ్రం చేసేసరికి నా నడుం పడిపోయింది. బ్రౌనీ అంతకుముందు నా దగ్గరికి తప్ప ఇంకెవ్వరి దగ్గరికి చనువుగా వెళ్ళేది కాదు. మా అత్తగారైతే దాన్ని చూడగానే కర్రెత్తి బెదిరించేవారు. ఆయన ఎప్పుడు పో అవతలికి అంటూ బెదిరించేవారు. అటువంటిది ఆ బీరువా సంఘటన జరిగాక బ్రౌనీ మా వారి కాళ్ళని కూడా రాసుకు తిరగడం మొదలుపెట్టింది. ఎప్పుడు లేంది ఓసారి దాని ప్లేట్లో పాలు పోస్తుంటే చూశాను ఆయన్ని. పిల్లి కాళ్ళకి రాసుకుంటూ మన చుట్టూ తిరుగుతూ ఉంటే దాని ప్రేమని మనకి వ్యక్తం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. వెంటనే మన హృదయం వెన్నలా కరుగుతుంది. దానిమీద మనం కూడా ప్రేమ చూపిద్దామని చంటి పిల్లని ఎత్తుకున్నట్టు చేతుల్లోకి తీసుకోపోతే గింజుకుని కిందకు దూకుతుంది. అది మన కాళ్ళకి రాసుకుంటే దానికి పాలు పొయ్యాలి, లేదా ఏదైనా తినడానికి పెట్టాలి, లేదా కింద కూర్చుని దాని వీపు మీద మెడ మీద నిమరాలి. అంతకు మించి ఏం చేసినా ఒప్పుకోదు. మా వారు బ్రౌనీని కసరడం మానేయడంతో దానికి ధైర్యం వచ్చి డ్రాయింగ్ రూమ్లో కుర్చీలో కూర్చోవడం మొదలెట్టింది. అతిథులున్నా సరే తప్పుకునేది కాదు. చిన్నపిల్లలు వస్తే మాత్రం బెదిరి పారిపోయేది. దాన్ని పట్టుకుందామని వాళ్ళు ఎంత ప్రయత్నించేవారో అది అంత దూరంగా తప్పించుకుని ఏమోలో దాక్కునేది. దానికి పాలు, బిస్కెట్లు, జంతికలు, చక్కవడలు ఇలాంటి కరకరలాడే టిఫిన్లు ఇష్టం. ఎవరికైనా పెట్టే ముందు దానికి కూడా కొంచెం నేల మీద పడేయాలి, లేకపోతే ప్లేట్ అందుకోవడానికి పైకి గెంతుతుంది. బ్రౌనీని ఇలా ముద్దు చేయడం చూస్తుంటే కారాలు మిరియాలు నూరి ఒంటికి రాసుకున్నట్టుగా ఉండేది మా అత్తగారికి. ఈ విషయంలో ఇప్పుడు ఆయన కూడా నాతో కలవడంతో ఆవిడికి మరింత మంటగా ఉంటోంది. ఓనాడు మధ్యాహ్నం మా అత్తగారు తన గదిలో మంచం మీద వెల్లకిలా పడుకుని సీలింగ్ కేసి శూన్యంగా చూస్తున్నారు, గతాన్ని నెమరు వేసుకుంటున్నట్టు. కుడి చేయి గుండెల మీద పెట్టుకుని ఎడం చేయి చాచుకుని పడుకుని ఉన్నారు. నేను హార్లిక్స్ గ్లాస్ తీసుకుని వెళ్ళేసరికి, ఇదిగో హార్లిక్స్ తీసుకోండి అన్నాను. అక్కడ పెట్టు అన్నారు సీలింగ్ కేసి చూస్తూనే. త్వరగా తీసుకోండి, చల్లారిపోతుంది అని చెప్పి యువతలకు వచ్చేసాను. నేను ఇలా వంటింట్లోకి తిరిగి వచ్చానో లేదో ఆవిడ కెవ్వుమని అరిచారు. వేడి హార్లిక్స్ ఒంటి మీద పోసుకున్నారేమోనని హడలిపోయి వెనక్కి వెళ్ళా. తీరా చూస్తే ఆవిడ ఎడమ చేతి మధ్యవేలు మించి రక్తం బొట్లు పడుతున్నాయి. ఆవిడ్ని చూసి నిర్ఘాంతపోయాను. ఆవిడ చెయ్యి పట్టుకుని లబోదిబోమంటున్నారు. ఇంతలోనే ఏమైందండి అంటూ అటూ ఇటూ చూశాను. సరిగ్గా అప్పుడే బ్రౌనీ ఆవిడ మంచం కింద నుంచి బయటకొచ్చి తుర్రుమని బయటికి పారిపోయింది. ఆ పిల్లి ముండకి నేనంటే కచ్చ, చూడెట్టా కరిచిపోయిందో అన్నారు మా అత్తగారు. ఆవిడ వేలు పట్టుకు చూశాను. బ్రౌనీ గోరు దిగినట్టుగా అనిపించింది, కరిచుండదనిపించింది. వెంటనే డెటాల్తో తడిపిన దూదితో వేలు తుడిచి కొంచెం టెర్రామైసిన్ ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టాను. తర్వాత ఆయనకి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. ఆయన వచ్చేటప్పుడు డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ గారు యాంటీ టెటానస్ ఇంజెక్షన్ ఇచ్చి, ఏం పర్వాలేదు మా అమ్మగారు, కాసేపటికి బాధ తగ్గిపోతుందిలేండి, భయపడకండి అని ధైర్యం చెప్పి వెళ్ళారు. బ్రౌనీ అంటే మా వారికి మళ్ళా కోపం తిరగబెట్టింది. దాని ఇంట్లోంచి వెళ్ళగొడతావా లేదా అని కూర్చున్నారు. దాన్ని పొమ్మన్నా మళ్ళీ వస్తోంది కదండి, నేనేం చేయను అన్నాను. పాలు పోయకుండా ఉంటే అదే పోతుంది. దానికి జంతికలు, బూందీ, పకోడీలు చేసి పెడుతుంటే ఎందుకు పోతుంది అది? ఈ ఇంట్లో అది ఉండాలో నేనుండాలో తేల్చుకో అంటూ హుంకరించి వీధిలోకి వెళ్ళిపోయారు. బ్రౌనీని మెడ పట్టుకుని బయటికి పంపేసి తలుపు వేసేశాను. నేను తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాను.
పట్టుమని 10 నిమిషాలు కాలేదు మ్యావ్ మ్యావ్ అని వినిపించింది. నేను తలని పక్కకి తిప్పి తలుపుకేసి చూశాను. మెష్ తలుపుకు అవతల బ్రౌనీ నిలబడి దీనంగా చూస్తూ మ్యావ్ మ్యావ్ అంది. అలవాటు చొప్పున చటుక్కున కుర్చీలోంచి లేవబోయాను తలుపు తీయడానికి. అంతలోనే ఆయన సంధించిన బ్రహ్మాస్త్రం నన్ను బంధించినట్టయింది. నిస్త్రాణగా కుర్చీలో కూలబడి నహీ అన్నాను నిస్సహాయంగా. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ బ్రహ్మాస్త్రం విన్నారు. ఈ కథ 1988 సెప్టెంబరు నాటి జ్యోతిలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.